కాల్చిన ఆ రక్త రక్షణ ఇది. యేసు రక్తం చాలా శిరస్సుతో కూడింది. అందుకే శిరస్త్రాణంగా ఇచ్చామన్నాడంటే, ఎవరిలో అయితే భయము వణుకు ఉండుద్దో వారు దీన్ని కొనసాగిస్తారు అని రాయబడి. నేను బాప్తిసం పొందితే ఏంటంటారా, నీలో దానికి తగిన క్రీస్తు భయము, క్రీస్తు వణుకు లేకపోతే ఈ రక్షణ నీతో నడవడానికి పడదు. ఆగుద్ది, మనం మాత్రం సాగిపోతాం. నీ భక్తికి పునాది భయమై ఉండాలి. దేవుని భయమే ఐశ్వర్యమునకు మూలమట, దేవుని భయమే జ్ఞానమునకు కారణమట. భయం లేకపోతే రక్షణ నీతో రాదు, నీతో కొనసాగడు. కూర్చున్న మీరు బాప్త్యసం పొందిన వారికి మరి విశేషంగా చెప్తున్నాను, నీ బాప్త్యసం నీతో కొనసాగాలి, నీ రక్షణ నీతో కొనసాగాలి. స్తోత్ర. నీ రక్షణ నీతో కొనసాగాలి అని అంటే ఖచ్చితంగా భయము ఉండాలి. ఎవరైతే భయము కలిగి ఉంటారో వారితోనే ఈ రక్షణ కొనసాగాలి.